కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 1:100 అంటే నిమ్మకి నీరెత్తినట్లుంది. ఈ రోజు నుంచి మేము 1:100 అడగడం లేదు. 1:100 నువ్వు ఇచ్చినా తీసుకోం. 1:100 కాదు కదా, 1:200 పిలిచినా ఈ గ్రూప్ 1కు అవసరమే లేదు. ఈ గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు అనేటటువంటి రోజు చాలా బయటకు వస్తున్నాయి. నిన్న మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిర్రు. స్పోర్ట్స్ కోటాలో 4 పోస్టులు ఉన్నాయి. 4కు 200 మందిని మీరు పిలవాలి 1:50 లెక్కన. ఈ 200 మందిని పిలవడానికి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్వాలిఫై అయిన వాళ్ళని పిలుస్తారా? క్వాలిఫై కాని వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు? ఈ క్లారిటీ కావాలి. మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు అదొకటే కాదు, ఇంకా కొన్ని ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ చాలా క్రిటికల్గా ఎంఆర్ఓ కాంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సినటువంటి అయితే ఉన్నాయో, మరి ఈడబ్ల్యూఎస్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఈడబ్ల్యూఎస్ అంత ఈజీగా రాదు. ఇవాళ 40 ఎకరాలు ఉన్నోడు ఈడబ్ల్యూఎస్ తెచ్చుకోవచ్చు. గతంలో 200 ఎకరాలు ఉన్నోడు ఏదైతే రైతు బంధు తీసుకున్నాడో ఇవాళ 50 ఎకరాలు, 40 ఎకరాలు, 10 ఎకరాలు పైన ఉన్నోడు కూడా ఇలా రైతులకు ట్యాక్స్ లేదు కాబట్టి తెచ్చుకుంటున్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ని ఎందుకు చేయలేదు? ఇంకా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఇచ్చింది గుండు గుత్తగా 563 పోస్టులకు గాను మీరు పిలిచింది ఎంత అంటే 28,150 మందిని మీరు పిలవాల్సి ఉండగా షార్ట్ ఫాల్ కింద మీరు 3,000 మందిని అదనంగా తీసుకున్నారు. ఇది 563 పోస్టులకు గాను 1:50 ఎట్ట తీసిర్రు? ఇది మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 అనేటటువంటిది. మల్టీజోన్ 1కు మల్టీజోన్ 2కు సపరేట్ రిజల్ట్ ఇవ్వాలి. ఆ రెండింటిని మీరు సెగ్రిగేట్ చేయకుండా రిజల్ట్ గుండు గుత్తగా పెట్టిర్రు. ఎగ్జాంపుల్, ఈరోజు మల్టీజోన్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకన్నా వాళ్ళ పోస్టులకు ఉన్న దానికన్నా రేషియో కన్నా మల్టీజోన్ 2 ఓడి ఎక్కువ వస్తే ఇలా మల్టీజోన్ 1లోని అవకాశాలు ఎవడు కొల్లగొడతాడు? ఈరోజు మల్టీజోన్ 1కు అన్యాయం జరుగుద్ది. మల్టీజోన్ 2లో రావాల్సిన పోస్టులకు 1:50 రేషియో కన్నా మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లకు వస్తే వాళ్ళకొస్తే ఈ మల్టీజోన్ 2 అవకాశాలు ఎవడు కొల్లగొడతాడు? కాబట్టి ఈ నోటిఫికేషన్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. నువ్వు 1:100 కాదు, 1:200, 300 ఇచ్చినా రాష్ట్రంలోని అందరికీ మెయిన్స్కి అవకాశం ఇచ్చినా మాకు వద్దు. వీటిపైన ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఈ రిజల్ట్స్ పైన సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నిరుద్యోగులారా, గ్రూప్ 1 రాసిన అభ్యర్థులారా ఒక్కసారి ఆలోచించండి. టీజీపీఎస్సీ మార్పు అనేది ఎట్లా మారిందంటే బల్మూరు వెంకటు డేట్స్ ఇచ్చే అంత గొప్పగా టీజీపీఎస్సీ అనేది మార్పు జరిగింది. యూపీఎస్సీ లెవెల్లో మార్పు అక్కడ జరిగింది.